పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఏముంది అక్కడ? లోకములో ఉన్నవాటనే నేను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాళ్ళు నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ. ఇది బాగా ఈ నేర్చుకోవాలి చూడండి. లోకములో ఉన్నదంతయు శరీరాశ. ఒకవేళ శరీరాశ లేని ప్రేమదైతే ఇట్స్ వెరీ గుడ్. నేత్రాశ, నేత్రాశ లేని ప్రేమ అయితే ఇట్స్ వెరీ గుడ్. జీవటము లేని ప్రేమ అయితే వెరీ గుడ్. కానీ ఇది లోకంలో ఉందని ప్రభు చెప్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవటమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అందుకని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకా దేవుని ప్రేమ గురించి ఇంకా చెప్పనా? అదే 4వ అధ్యాయంలో, అదే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఇది మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందని చెప్పండి? ప్రేమ ఉంది. అది ఇంకా పై వచనంలో ఏముంది? 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమలైన వాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ గురించి చాలా చెప్పుకోవచ్చు. ప్రేమ గురించి చెప్పాలంటే ప్రేమ లేని వాడు నావాడు కాదు కదండి. ప్రేమ ఉండాలండి, ప్రేమ ఉండాలి, 100% ఉండాలి. వయసుని బట్టి ప్రేమ మారుతూ ఉంటుంది, కానీ ప్రేమ అలాగే ఉంటుంది. కానీ ఈ ప్రేమ ఎలా ఉండాలంటే డంబము లేకుండా, అమర్యాదగా ప్రవర్తించకుండా కదండి, కల్మషం లేకుండా, లేకపోతే వ్యామోహం లేకుండా ఉండాలి. ప్రేమకు చాలా ఉన్నాయి నిర్వచనాలు, ఇక నేను చెప్పుకుని పోతే అదొక ప్రసంగం అవుద్ది. కాబట్టి ఈ ప్రేమ అనేది ఎలా ఉండాలంటే స్వార్థం లేనిదిగా ఉండాలి, ఆశించకుండా ఉండాలి కదండి, ప్రాణం ఇచ్చేదిగా ఉండాలి, ప్రేమించేదిగా ఉండాలి. చాలామంది నేను కాలేజీ చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డానంటారు. పడతాం ఏంటి? అదేనా బురద గొయ్య? పడతాం ఏంటి? పడ్డా. ఈ ప్రేమలో పడ్డాను గురించి అనిల్ గారు ఒక పాట పాడాడు. ప్రేమలో పడ్డాను నేను ఆయన పాట రాశాడు పాపం. సరే, అది వేరే విషయం అనుకోండి. పడ్డాడు. ప్రేమలో పడతావేంటి? ఇదేనా గొయ్య, బురద గొయ్య? లేకపోతే ఏంటి నాకు అర్థం, నువ్వా నాకు అర్థం కాదు. పడ్డాడు అంటే ఏంటి? ప్రతి అందులో పడ్డాడు అనమాట. అంటే పడి అందులో గిలగిలా కొట్టుకుంటున్నాడని అర్థం అనమాట. ప్రేమ అంటే చాలామందికి, అంటే నేను చెప్తాను, ప్రేమ అంటే మీకు అర్థం కావాలి, లేకపోతే చూసేవాళ్ళు కూడా అర్థం కావాలి చెప్తున్నాను, అందుకోసం కదండి, మనకు ముందు వెళ్తారు కాబట్టి. ప్రేమ అంటే ఇది చాలామంది అనుకుంటున్నారు ప్రేమ గుడ్డిది, నడ్డిది, చెడ్డది, బెట్టదని చెప్పి రకరకాలు ఉన్నాయి. ఈ ప్రేమ ఏమిటంటే, అంటే నేను ఒరిజినల్ ప్రేమ గురించి మాట్లాడుతున్నాను, అది ఉందిలేండి, అదైతే వెరీ గుడ్, అది కావాలని చెప్తున్నాను. ఇప్పుడు ఈ ప్రేమ అనగానే చాలామంది ఏం చేస్తారు, మేము ట్రైన్లో చూస్తూ ఉంటాం, రాధా 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 రాధా, కృష్ణ కృష్ణ,